రాంపతి గారికి డిఎస్ఎల్ రెడ్డి గారు కులమనలు రామరాజు గారికి నాగరాజ్ గౌడ్ గారు శాలతో సత్కరించారు. దామోదర్ రెడ్డి గారు మొమెంటో బహుమతించారు. సీనియర్ ఆఫీస్ సూపరింటెండెంట్ ఈరోజు రిటైర్ అవుతున్నారు. అతను చాలా కాంపోయి ఆయన వర్క్ అయినా చేసుకుని వెళ్ళిపోయేవాడు. ఆయనకు ఆయన ఫ్యామిలీ వాళ్ళకు కూడా పోస్ట్ రిటైర్డ్ లైఫ్ హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాడు. అలాగే కే మహేష్ గారు యూనిట్ 1లో జాయిన్ అయ్యారు. యూనిట్ 1లో 1981లో జాయిన్ అయ్యారు. అంచెలంచెలుగా జేడబ్ల్యూఎస్గా ఈరోజు రిటైర్ అవుతున్నారు. నేను యూనిట్ 1లో ఇన్స్పెక్షన్ ఉన్నప్పుడు మా పక్క సెక్షన్లోనే ఉండే వైఎస్ఎల్లో చాలా కాలం పురుషోత్తం గారు వీళ్ళ మా ఫ్రెండ్ చాలా జాలీగా ఉంటాడు. మహేష్ కూడా వీళ్ళందరూ కూడా ఈరోజు రిటైర్ అవుతున్నందుకు సన్మాన గ్రహీతలు వీరాకుమారి గారు, రామభద్రరాజు గారు, శేఖర్ గారు, మా మల్లేశ్వర మరియు నాతోటి ఆఫీసర్స్, మాజీ ఆఫీసర్స్, కామ్రేడ్స్, నాతోటి సోదరి సోదరులు మరియు ఇక్కడికి సన్మాన నుంచి వచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులు, మీ అందరికీ వాళ్ళ యొక్క రిటైర్మెంట్ సందర్భంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. రాజు గారికి, లీలాకుమారి గారికి, రాజు గారికి, చంద్రశేఖర్ గారికి, అదే మల్లేష్ గారికి, నాకు ఆఫీస్ బేరర్, ఆఫీసర్ అసోసియేషన్ ఆఫీసర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా, అదేవిధంగా ఈరోజు పదవిరమణ చేస్తున్న వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. 58 అనేది గవర్నమెంట్ ఈరోజు రిటైర్మెంట్ అవుతున్న మల్లేష్ చంద్రశేఖర్ గారికి, రాజు గారికి, లీలావతి గారికి, అట్లాగే గారికి, మరి నా తోటి ఆఫీస్ బేరర్లకి, ఇక్కడ ఇచ్చేసిన కార్మిక సోదరులకి, కార్మిక నాయకులకి, అట్లాగే తోటి సోదరి సోదరులందరూ కూడా నా మనస్సు మాదింది. రిటైర్మెంట్ అనేది జీవితంలో భాగం. రిటైర్ అవ్వాలి, అది అందరికీ తెలుసు. ఈ రోజుని రిటైర్మెంట్ దాకా వచ్చారంటే మన నాయకులు చెప్పారు, రేపు అవుతామో కానీ ఈ మాట గత 14-15 సంవత్సరాలు బట్టి ఉంది. మనం ఎప్పుడు రిటైర్ అవుతామో అవుతామో కానీ రిటైర్ అవుతూనే వెళ్తున్నాం. ఏదేమైనా కూడా జీవితంలో భాగం కాబట్టి రిటైర్మెంట్ అనేది దాన్ని ఎవరు ఆపలేం కాబట్టి వారు రిటైర్ అవ్వక తప్పదు. కొంత బాధగా ఉంటుంది మనకు కూడా, మంచి వ్యక్తుల్ని, మంచి ఫ్రెండ్స్ని రిటైర్ అయిపోతున్నారు. కానీ ఒక సంతోషం, రిటైర్ అవుతున్నారు. మనం పాత రోజులు అనుకున్నట్టు కర్మారంగా మూసేయకుండా రిటైర్ అవుతున్నారు, దానికి ఒక సంతోషం. ఏదేమైనప్పుడు కూడా మరి నిజంగా 5 ఆనుమత్యాలని చెప్పుకుంటే మల్లేష్ గారి గురించి అందరూ చెప్పారు. నేను మరీ ప్రతి అందరి గురించి రిపీట్ చేయాల్సి రిటైర్ అవ్వబోతున్నారు రాజు గారికి, మేడం లీలాకుమారి గారికి, రామభద్రరాజు గారికి, అలానే మల్లేష్ గారికి, అదేవిధంగా ఈ సభకు ఇచ్చేసిన ఇతర ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్ బేరర్స్కి, ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్కి, పిఎఫ్ అండ్ గ్రాట్యుటీ ఆఫీసర్స్కి, మిగిలిన ఇతర కార్మికులకు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్, ఈ 5 కూడా రిటైర్ అవుతున్నారు. ఈ కంపెనీలో నాకు వాట్ ఎవర్ ఇస్ డ్యూ ఐ ఫెల్ట్ డ్యూ ఐ హావ్ గాట్. నాకు హ్యాపీగానే ఉంది.
అన్నీ నాకు రావాల్సిన శరత్ బాబు చెప్పినట్టు ఎక్కువ ప్రయత్నం చేయగలిగిన నాకు రావాల్సినవి నాకు వచ్చినాయి. హ్యాపీ. కాకపోతే నేను జీవితంలో ఈ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ తోటి అందరితోటి ఉన్న అటాచ్మెంట్ అన్కంఫర్టబుల్ ఎక్స్పీరియన్స్ కలిగింది. మీరు అందరూ ఇంత మాకు వేరే